మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. సో అక్కడ చాలామంది వెళ్తారు, అమ్మవారిని పూజించుకుంటారు, బెల్లం సమర్పిస్తారు. అయితే చాలామందికి తెలియని థింగ్ ఏదన్నా ఉంటే చెప్పండి గురుగారు. పలానా వస్తువు మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మొత్తం ఇంటి మొత్తానికి మంచి జరుగుతుందంటే ఏం చెప్తారు? అలాగే జాతర ముగిసేలోపు అక్కడ ఏదన్నా అద్భుతం జరగబోతుందా ప్రత్యేకంగా? సో ఈసారి ప్రత్యేకతలు ఏంటి గురువు? ఓవరాల్గా ఈ జాతర గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అందరికీ కూడా శుభాకాంక్షలు. వెళ్ళినందుకు ఆ దేవత దేవుల్ని ఆరాధిస్తూ ఆ ఇంటి దైవంగా కొంతమంది కొలిచే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే పనులు అవుతున్నాయి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా జాతరకి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళేసి జాగ్రత్తగా రండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. పిల్లా జిల్లాతో వెళ్ళే వాళ్ళందరూ కూడా సుఖంగా వెళ్ళి సుఖంగా రండి. ఏది కూడా ఆడావుడి చేసుకుంటూ వెళ్ళకండి. అక్కడ ఫుడ్ కూడా అంత పెద్దగా బాగోదు కాబట్టి ఇంటి దగ్గర నుంచే ఏదైనా మాధ్యాలు కావచ్చు, ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఆహార సంబంధించిన విషయాలుగా తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా వెళ్తుకుంటే కనుక చాలా మంచిది. ఇకపోతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్లాల్సినవి డబ్బులు. ఎందుకంటే కనుక అక్కడ ఏది కూడా డబ్బుతోనే దొరుకుతుంది, ఏది కొనాలని డబ్బుతోనే ఉంటుంది కాబట్టి డబ్బు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంట్లో ఏదైనా పాత వస్తువులు అంటే ఏది తీసుకెళ్ళే అవసరం లేదు. ఏదైనా పూర్వీకులకు సంబంధించినటువంటి బట్టలు ఉంటే కనుక ఆ బట్టలు తీసుకెళ్ళచ్చు. పూర్వీకులకు సంబంధించినటువంటి వస్తువులు, కాలం చేసిన వాళ్ళ వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి, అక్కడ ఉండేటువంటి పేద బిక్కి ధనికి వర్గాల వాళ్ళు ఉంటారు, అక్కడికి ఇస్తే కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది. అంటే మరి జనరల్గా కొంతమంది వాడిన బట్టలు కావచ్చు, పాత బట్టలు కావచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు కదా, మరి అలా కాదండి. మనం బతుకున్న వాళ్ళే కాదు, పూర్వీకులే కాలం చేసిన వాళ్ళు. అదే చెప్తున్నాను, కాలం చేసిన వారు బట్టలు కానీ వస్తువులు కానీ ఉంటే అవి తీసుకొని వెళ్ళేసి అక్కడ జాతర జరిగేటప్పుడు అక్కడ పేదవారు బిక్కివారు ఉంటే కనుక వారికి దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలానే వీరు కోరికలు కొంగు బంగారం చేసేందుకు సమ్మక్క సారక్క సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేడారం జాతర అనేది ప్రాసిద్ధి చెందినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన మనకి గవర్నమెంట్ వారు కూడా దానికి గుర్తింపు చేసి వచ్చినట్టున్నారు. ఆ సమ్మక్క సారక్క ప్రత్యేకించి అంటే వారు దేవతల, దేవుళ్ళ, లేకపోతే భూతాల, పిచాచులని తర్వాత విషయం. ఇప్పుడు వాళ్ళు అసలు దేవుళ్ళు కాదు, ఆ గ్రామ దేవతలు కాదు, వారు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తాను. కాకపోతే మనకి మంచి చేసిన వాళ్ళని దేవుళ్ళుగా భావించేటువంటి సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయంలో కొలిసి ఉన్నది. ఎవరినైనా మొక్కేటువంటి కులదైవంగా ఆంధ్రదించే దైవం ఉంది. ఎవరైనా సహాయం చేస్తారో వారే దైవంగా కొలిచే. కొంతమంది గురుగారు తల్లి కూతుర్లు అంటారు, అలాగే అక్క చెల్లెలు అంటారు. ఏది కరెక్ట్ రెండిట్లో? అక్క చెల్లెలు కాదు వాళ్ళు, తల్లి కూతురులే. అక్క చెల్లెలు అయితే కాదు వాళ్ళు, తల్లి కూతురులు ఇద్దరును, అమ్మ కూతురు వాళ్ళిద్దరును. అది ఒకటి ఉంది. సమ్మక్క గారేమో అమ్మ, సారక్క గారేమో కూతురు. అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వడం వలన అక్కడ ఉండేటువంటి తెగలన్నిటికి కూడా వాళ్ళకి ఒక ఉపాధి ఒకసారి కల్పించినటువంటి వాళ్ళు దేవతలు అవుతారు. కాబట్టి వాళ్ళని కొలిచేటువంటి ఆచారం చిన్న చిన్నగా ప్రజలు కూడా ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మంచి చేస్తారో వాడే దేవురబ్బ. కాబట్టి ఆ దేవాది దేవుళ్ళు అనుకునేటువంటి మనం కూడా, దేవుడు కూడా ఎక్కడ పయనించి రాల, మానవుల్లోనే వచ్చారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళడంతో కొంతమంది పనులు అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్లా కానీ, సాయిబాబా కానీ, దత్తాత్రేయ స్వామివారు కానీ, ఇప్పుడున్నటువంటి రాఘవేంద్ర స్వామివారు కానీ, లేకుంటే కనుక ఇప్పుడు యేసుప్రభు గారు కానీ, వీళ్ళంతా దేవుళ్ళ కాదు కదా, ఆది గురువులు. అలానే ఆవిడ కూడా ఫ్రీడమ్ ఫైటర్తో గురువు అవుతున్నారు. ఆవిడ కూడా గురువు అయి ఉండొచ్చు. కాబట్టి గురువుగా మనం ఆధీనంలో తీసుకోవాలి తప్పితే అమ్మవారిగా కాదు. కాబట్టి అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళడం ద్వారా మంచిగా జరుగుతుంది. మనం అనుకున్నటువంటి పనులు అవ్వు అనేది ఏమి ఉండదు, అవుతాయి. అది అక్కడికి వెళ్ళడం ద్వారా అమ్మవారు కాదు కదా, మరి పనులు ఎందుకు అవుతుంది అనుకునేటువంటి అవనమ్మకం చాలా మందిలో ఉంటుంది. అమ్మవార్లు, స్వామివార్లు అవసరం లేదండి. మనం ఎవరైనా మంచి మనసుతో వెళ్తే పని చేయరు అనేది ఏం లేదు కదా. ఒక గురువు దగ్గరికి వెళ్తే కూడా పని చేస్తాడు, దాంట్లో ఏముంది? అక్కడ మనకి మంచి జరగడం కావాలి. అక్కడికి వెళ్ళడం ద్వారా చాలామందిలో కూడా చెప్తున్నారు, వింటూ ఉన్నాం, మనకు మంచి జరుగుతుందండి అని అంటూ ఉన్నారు. కానీ వాళ్ళ నమ్మకం అది. వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకూడదు. మానవుల యొక్క నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకం ఎంతైనా దూరం తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరైనా దేవుణ్ణి చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి అలాంటి మేడారం జాతరకి వెళ్ళడంలో పెద్ద సమస్య ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక అద్భుతం అయితే జరుగుతుందండి. ఓకే, ఈసారి ప్రత్యేకంగా ఒక అద్భుతం జరగవచ్చు. అక్కడ కూడా ఏదన్నా మనకి ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కనుక కుంభమేళాలో చూసుకున్నట్టయితే పూసలు అమ్ముకునేవాడిని హీరోయిన్ అవుతుంది. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక చాలామందికి ఆరోగ్యం ఈ రోజుల్లో క్షీణించిపోతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ఇమ్యూనిటీ ఎవరికి ఉండట్లేదండి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒక జబ్బు ఉంటుంది.
అలా జబ్బులు రోగాలు ఉన్న వాళ్ళకి నయమైనటువంటి యొక్క యోగ్యత అయితే అక్కడ ఉంటుందండి. అక్కడ దొరికేటువంటి ప్రతి మూలిక కూడా అక్కడ వచ్చేటువంటి వాతావరణంలో వచ్చేటువంటి గాలి వల్ల మనలోనే ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా హోప్స్ లేని వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్తే మంచిది అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు, మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటువంటి పంచభూతాలు కూడా అక్కడ సమపాలనతో ఉండేసి అక్కడ వచ్చేటువంటి గాలి వాతావరణ ఛాయ ఏదైతే ఉందో దాని ద్వారా మనము ఆ గాలి పీల్చుకోవడం ద్వారా మనకి ఖచ్చితంగా ఆ సంజీవిని కూడా ఎక్కడైనా తగిలి ఉండేసి ఆ గాలి కనుక మనకు వస్తే ఖచ్చితంగా మనకి మళ్ళీ మన ఒక పునర్జన్మ వచ్చిందేమో అనుకోవచ్చు. చర్మ వ్యాధులు కావచ్చు, బ్లడ్కి సంబంధించిన వ్యాధులు కావచ్చు, మనకి గ్రంథులకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా కొంతమేర పటాపంచులు అయిపోయేసి ఉండేటువంటి దానికి కూడా కనపడుతూ ఉంది మనకి కాబట్టి ఎవరైనా వెళ్తే కూడా అక్కడ అద్భుతం జరగకపోవచ్చు అని ఏం లేదు. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం కూడా అయి ఉండొచ్చు అంటారా ఒక రకంగా చెప్పాలంటే? అంటే పంచగ్రహ కూటమి దేనికంటారు? ఆరోగ్యం క్షీణించడానికా? లేదు, పాజిటివ్ జరగటానికి ఇది కూటమి కూడా ఒక రకంగా బెనిఫిట్ అవుతుందంటారా? చెప్పలేం. ఇప్పుడు ప్రతి మనిషి జాతకంలోనూ టర్నింగ్ పాయింట్ అంటారు. ఒక్కొక్కరు పెళ్లి సమయంలో వస్తుంది, ఒక్కొక్కరు ఏజ్ని బట్టి వస్తుంది, ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటుంది, దశను మారినప్పుడు వస్తూ ఉంటుంది. అదే సందర్భంగా సారంగా తలుచుకొని ఈ సమ్మక్క సారక వంకతో సమ్మక్క సారక పేరుతో వారి జాతకం ఏదైనా మారవచ్చు కూడా. అక్కడి నుంచి వారికి మంచి జరగవచ్చు కూడా. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా. కాబట్టి ఎక్కడైనా మంచి జరుగుతుందంటే వెళ్ళేటువంటి సందర్భంలో ఉంటుంది. కాబట్టి అసలు ఏమి రూపురేఖలు లేకుండా విగ్రహాలు పెట్టి నేనే అమ్మవారు నేనే దేవుడిని కొలిస్తే 100 మంది వెళ్ళేసి లక్షల రూపాయలు దాన ధర్మాలు ఇచ్చినటువంటి వ్యవస్థ మంది. అలాంటిది ఇక్కడ పని అవుతుందంటే వెళ్ళడానికి ఏమవుతుంది? ఇక్కడ వెలుస్తుంది, కొలుస్తున్నాము, ఉన్నది డెవలప్మెంట్ చేస్తున్నారు పబ్లిక్ మన ప్రభుత్వం వారు ఇంత చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి మేడారం జాతర లాంటి వారికి అవకాశం ఉంటే వెళ్ళండి. ఎప్పుడో ఒకసారి వచ్చే జాతర కాబట్టి అవకాశం ఉంటే వెళ్ళాలి. అక్కడ గాలి వాతావరణం మనం పీల్చుకొని మనం అక్కడ కొంతసేపు ప్రశాంతంగా ఉంచుకొని వస్తే ఖచ్చితంగా మనకు పని అవుతుందేమో. పని కోసం వెళ్ళకండి, మనకు మనసు మైండ్ ప్రశాంతం ఉండేందుకు ఆ గాలి వనరులు మనకి తగిలేందుకు వెళ్ళండి. ప్రకృతి మనకి మన సిటీల్లో అయితే ప్రకృతిలో గాలి కూడా కలుషితం అయిపోయింది. అప్పుడప్పుడు అలాంటి వాటి దగ్గరికి వెళ్తూ ఉంటేనన్నా మన ఆనందంగా ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా మనసు కూడా కుదిటి పడేలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉత్సవాలకు వెళ్ళడం, ఇలాంటి తిరునాళ్ళకి వెళ్ళడం, జాతర లాంటివి వెళ్ళడం లాంటిది ప్రాసిద్ధి. కాబట్టి ఆ తర్వాత వచ్చేటువంటి శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున కొన్ని ఏరియాల్లో శివుని ఆలయం ఉన్న దగ్గర అయితే తిరునాళ్ళ అంటే జాతర లాంటివి చేస్తూ ఉంటారు. అలానే మనకి ఇక్కడ దగ్గరలో అయితే కనుక రాజరాజేశ్వరి ఆలయం, వేములు బొంతపల్లి అనుకుంటాం, రాజరాజేశ్వరి ఆలయం ఉంటుంది మనకి దగ్గరలో ఎక్కడో. ఆ రాజరాజేశ్వరి ఆలయం కావచ్చు, మనకి ఆంధ్రప్రదేశ్లో దగ్గర కోటప్పకొండ ఉంటుంది, అలానే మహాశివరాత్రి చేసి పర్వదిన శ్రీశైలం ఉంటుంది, అలానే మనకి అమరావతి ఉంటుంది, అలానే కాళహస్తి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ప్రాసిద్ధి చెందినటువంటి భీమవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పాలకొల్లు కావచ్చు, పంచనామ క్షేత్రం అంటారు. ఇలాంటివన్నీ కూడా మనము చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఇటు మనకి కాళేశ్వరం ఉంటుంది, ఎన్నో రకాల శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున పర్వదినాన్ని అక్కడ కూడా వెళ్ళేసి జాగరణ చేసుకోండి. ఆడ కూడా భజన బృందం చేసుకుంటే మనకి మైండ్ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, స్ట్రెస్ అనేది పోతూ ఉంటుంది. అలానే మేడారం జాతర కూడా గొప్ప విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. అక్కడ గొప్ప విషయం అంటే కనుక మనకి ప్రాణం అనేది ఇంకొక ఆయుష్ పెరిగినట్టే అని మనం అనుకోవచ్చు అలాంటి జాతరకు వెళ్ళడం ద్వారా. అలానే అక్కడ అద్భుతం అంటే ఏదైనా జరగవచ్చు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి రోగాలు, నొప్పులు, క్రియలు అలానే పిల్లను పుట్టిన వారు, పెళ్ళి కాని వారికి అక్కడ మూలికలు వైద్యం లభిస్తుంది. ఎన్నో రకాల మూలికలు లభ్యపడతాయి అక్కడ. అలాంటి మూలికల ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు మనకు ఉంటాయి. ఎన్నడూ తగ్గినటువంటి షుగర్ వ్యాధి తగ్గుతుంది, ఎప్పుడు తగ్గిన క్యాన్సర్ తగ్గుతుంది, బీపీ, ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి ఆడ. క్యాన్సర్కే కాదు, టీబీకే కాదు, ఎన్నో రకాల జబ్బులకి అక్కడ వైద్యాన్ని చూపించేటువంటి కోయదొరలు వస్తారు అక్కడికి. అక్కడ మూలికలు దొరుకుతాయి. ఆ మూలికలతో ఎక్కడో ఒక వైద్యం తగలకపోయినా ఎన్నో రకాల జబ్బులకి, రోగాలకి, నొప్పులకి, వాపులకి, అన్ని రకాల జబ్బులు కూడా అక్కడ మూలికలు దొరికేలా ఉంది. ఆ మూలికలతో కూడా వైద్యం చేసేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మేడారం లాంటి జాతరకి వెళితే మనకి ప్రాసిద్ధి చెందినటువంటి అక్కడ కొలిచేటువంటి అమ్మవారు కాబట్టి అక్కడ వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటే వెళ్ళి రావచ్చు. మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి అద్భుతమైన విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.